హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. నేను ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది ఇలా కెచప్‌తో తిన్నా, లేదు అంటే మనం టీ తాగుతూ అలా ఒక ముక్క కొరికినా కూడా చాలా బావుంటాయండి. మరి ఎందుకు ఆలస్యం, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే పావు కప్పు బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పు నువ్వులను కూడా వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలుచుకొని అన్ని ఇలా చెప్పిన కొలతలతో తీసుకోండి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అర స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని తీసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా చపాతీ పీటను గానీ, ఒక ప్లేట్‌ని గానీ తీసుకోండి. దాని మీద ఒక 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని అది మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దను కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలాగా చేసుకోండి. దీనిని మరీ పలచగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలండి. కొందరికి ఆయిల్ వేసి ఇలా చపాతీలా చేయడం రాదండి. అలాంటప్పుడు మీరు పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చపాతీ ఇంత లావుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే అండి. నేనిక్కడ ఒక వాటర్ క్యాన్ క్యాప్‌ని తీసుకున్నాను. దాంతో ఇలా రౌండ్‌గా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఏదైనా క్యాప్‌ని గానీ, లేదంటే నైఫ్‌తో మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. అంతే అండి. ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలా రౌండ్‌గా కట్ చేసి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్‌ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ వేసి చూడండి, ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే ఈ టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.